అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు తెలిసి ఇంత చిన్న వీడియోలోనే ద బెస్ట్ కంటెంట్ ఇవ్వబోతూ ఉంది. ముందుగా అంబేద్కర్ మహానుభావుడు చెప్పినట్టు ఒక మాట, ఈ దేశంలో చివరి ముస్లిం కూడా పాకిస్తాన్కి వెళ్ళేంత వరకు, పాకిస్తాన్ ఉన్నటువంటి చివరి హిందూ కూడా భారతదేశానికి వచ్చేంత వరకు ఈ దేశ విభజన పూర్తి కానట్లే అన్నాడు. ఎందుకు అసలు దేశ విభజన జరిగింది? మత ప్రాతిపదికనే కదా. ముస్లింలంతా మాకు ఒక దేశం కావాలి అన్నారు, వెళ్ళారు. బట్ ఇక్కడ మరి ముస్లిం సంగతి ఏంటి? మేము ఇండియాలోనే ఉంటామన్నారు. ఓకే, ఉండండి అన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు మేము భారతీయులమే అని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు చాలా చోట్ల పాకిస్తాన్కి ఫేవర్గా జెండాలు ఎగురవేయటాలు, క్రికెట్లో వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడే చేస్తుంటారు. కానీ నిజమైనటువంటి భారతీయ ముస్లింలు తమ చివరి రక్తం పట్టుకొని ఈ దేశం కోసం అన్నట్టుగా ఉంటారు. అలాగే వేరే మతస్థులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం. బట్ కొంతమంది మాత్రం ఈ దేశంలో ఏదో తప్పకుంటున్నామన్నట్టు, ఈ దేశం ఏదో వాళ్ళ సొంతది అన్నట్టు, వారికి నచ్చినట్టు బతుకుతామన్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి మతస్థులను రిమైనింగ్ వాళ్ళు తక్కువ చేసి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళందరికీ రాను రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా చట్టాలు కూడా వస్తాయి. ఇతర మతస్థులను తక్కువ చేయటం, ఇతర మత సాంప్రదాయాలని నానా రకాలుగా మాట్లాడటం, దేవుని విగ్రహాలని రాళ్ళు అనటం, రప్పలు అనటం, ఇలా రకరకాలుగా ఉన్నారు బ్యాచ్లు అంతా. అందరిని కూడా నయం చేసే విధంగా కొత్త చట్టాలు ఖచ్చితంగా వస్తాయి. సరే, 1.5 minute అయిపోయింది. బెంగాల్ ఫైల్స్ గురించి చెప్పాల్సింది. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎస్, బెంగాల్ ఫైల్స్ కూడా ఏం చూపించారు? 1946 August 16 ఏ రోజు? ఆ రోజు ఒక భగవంతుడు డైరెక్ట్ యాక్షన్ డే. మహమ్మద్ అలీ జిన్నా ఒక నరరూప రాక్షసుడు ముస్లిం లీగ్ అనే పార్టీ పెట్టి ప్రత్యేక దేశం కావాలి ముస్లింలకంటూ ఎంత దారుణంగా తెగబడ్డాడంటే 1946 ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ అని పిలుపునిస్తే పశ్చిమ బెంగాల్, ఎస్పెషల్లీ కలకత్తాలో మారణ హోమం, హిందువులని చంపటం ఏంటి, హిందూ గుళ్ళని ధ్వంసం చేయటం ఏంటి, హిందువులకు సంబంధించిన వ్యాపార సముదాయాలని తగలబెట్టడం ఏంటి, ఘోరాతి ఘోరంగా పాల్పడ్డారు. అప్పటికే 1905లోనే బెంగాల్ విభజన జరిగింది. మొత్తం బెంగాల్ని వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఉన్నది, తూర్పు బెంగాల్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నటువంటి దాన్ని విభజించారు. ఆ దిక్కులను దర్శనం కూడా చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళే. ఈ దేశంలో కనుక ఉన్నటువంటి ప్రజలందరూ కనుక ఒకే తాటి మీద కనుక ఉంచినట్టయితే మనం వీళ్ళని పరిపాలించలేమని చెప్పేసి మతం మధ్య చిచ్చు పెట్టాడు. ముస్లింలకి హిందువులకి ఎప్పటికప్పుడు ఏదో ఒక చిచ్చు పెడుతూనే ఉండేవాడు. వాళ్ళు ఒక తాటి మీదకి వస్తున్నారనుకున్నప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేవాడు. ఈ కులాల మధ్య చిచ్చు పెట్టేసి ఈ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మందిని క్రైస్తవులకు మార్చేశాడు. ఇప్పటికి వాళ్ళు అదే భ్రమణలో బతుకుతూ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మేము ఇంకా అణగారిన దాన్ని ఏం చెప్పాలి, మేము ఇంకా ఎక్కడో ఊరు బయట బతుకుతూ ఉండేవాళ్ళం, వారి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పేసి. దయచేసి దాని నుంచి బయట రండి మీరు. అంబేద్కర్ మహానుభావుడు క్లియర్గా చెప్పున్నాడు, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారు, ఇన్నాళ్ళు వివక్షను ఎదుర్కొంటూ ఎవరైతే వాళ్ళు గొప్పగా ఉండాలి కాబట్టి రిజర్వేషన్లు అన్నారు. విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు రిజర్వేషన్ అన్నారు. కానీ ఆ రిజర్వేషన్లు పొంది ఎంతమంది మరలా వాళ్ళ జాతికి హెల్ప్ చేసినా మీరే ఆలోచించుకోండి. ఈరోజు నేను సూటిగా అడుగుతూ ఉన్నా, మీలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది ఇంకా ఎస్సీగానే ఉంటూ ఉన్నారు? ఎస్సీగా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు హిందువు కనుక అయినట్టయితే, బౌద్ధులు కనుక అయినట్టయితే, ఈ దేశంలో ఉన్నటువంటి మతం అన్నది ఏదైతే ఉందో, హిందువులు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, ఇలా మీరు కనుక ఈ దేశంలో పుట్టినటువంటి మతానికి సంబంధించినటువంటి మతంలో కనుక ఉంటే మీరు ఎస్సీగానే ఉన్నట్టు. మీరు ఎస్సీ ముస్లిం కనుక అయినా, ఎస్సీ సంబంధించేసి క్రైస్తవులు కనుక అయినా మీకు ఆటోమేటిక్గా ఎస్సీ అనేది పోతుంది. అది మీకు తెలియదు. అదేమంటే పేదరికానికి రిజర్వేషన్కి సంబంధం తప్ప పేదరికానికి మతానికి ఏంటని చెప్పేసి అంటారు. సో అంతిమంగా నేను చెప్పేది ఇదండి, ఇప్పటికే మన దేశంలో ఉండి చదువుకున్న మేధావులు కూడా చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి 1946 యాక్షన్ డే, డైరెక్ట్ యాక్షన్ డే రోజు కానీ, 1947 దేశ విభజన జరుగుతున్నప్పుడు కానీ ఎంతమంది హిందువులని ఘోరాతి ఘోరంగా దారుణంగా ఆనాడు నుండి ముస్లింలు చంపారో, అండ్ ఒక దెబ్బ కొట్టినప్పుడు ఇంకో దెబ్బ అవతల కొడతాడు కదా, అలా హిందువుల చేతుల్లో కూడా చనిపోయిన ముస్లింలు ఎంతమంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే, ఈ దేశ విభజన జరిగింది చూసారా, లక్షల శవాల మీద దేశ విభజన జరిగింది. కేవలం జిన్నాని గనక ఈ దేశంలో గనక ఉండనిస్తే వాడు రేపు రోజు మనకి ఏకుకు మేకే కూర్చుంటాడు,
వాడిని అడ్డు తొలగించుకోవాలంటే వాడు అడిగినట్టు వాడికి ఒక దేశం ఇచ్చేయాలని చెప్పేసి ఆనాడు నెహ్రూ గట్టిగా పట్టుబడేసరికి ఇక ఇష్టం లేదన్నటువంటి గాంధీనే దేశ విభజనకు సరే అన్నాడు. ఆ దేశ విభజన చేసిన తర్వాత కూడా గాంధీకి ఆల్వేస్ ముస్లింలే కావాలంటాడు. హరే రామ అని అంటూ ఉన్నా కానీ, రఘుపతి రాఘవ రాజరం అంటూ ఉన్నా కానీ, ఈశ్వర అల్లా తేరేనాం అన్నట్టుగా మరలా అక్కడ అల్లాని తీసుకొచ్చి పెడుతున్నప్పుడు ముస్లింలు అన్నట్టుగానే ఉన్నాడు. ఆడ పాకిస్తాన్లో ఘోరంగా హిందువులను చంపుతున్నారు. దేశ విభజన జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది హిందువులు ఎక్కడికి వస్తున్నారు, వారికి షెల్టర్ కల్పించాలి ఏంటి అన్నప్పుడు ఆ విషయంలో కూడా ముస్లింలకే మహాత్మా గాంధీ ఫేవర్గా ఉన్నాడని చెప్పి ఈ గాడ్సే గాంధీని చంపాడని చెప్పేసి ఇప్పుడు చాలామంది చెప్తుంటారు. చరిత్రలో మొత్తం తిరగేస్తే మనకు కొన్ని ఆధారాలు కూడా దొరకవచ్చు. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మన ఈ చరిత్ర కానీ సొసైటీ కానీ మన పుస్తకాల్లో కానీ ఏం చెప్తాయంటే, ఒక మనిషి చనిపోయాడంటే అతన్ని చంపింది ఎవడరా అన్నదే హైలైట్ చేస్తారు తప్ప అతను ఎందుకు చంపాడు అన్నది హైలైట్ చేయరు. అసలు ఎవరు పట్టించుకోరు. చుండూరు కానీ కారంచేడు కానీ అక్కడ దళితుల మీద ఊచకోత దారుణంగా చంపేశారు. ఈ విషయాన్ని దారుణంగా ఖండిస్తా. అది జరిగింది మాత్రం అతిపెద్ద భయంకరమైన మారణహోమం అది. అయితే ఎందుకు చంపారు అన్నది ఏ రోజైనా ఎవరైనా అసలు ఆలోచించారా? అది ఒక్కసారి ఆలోచించండి. వెనకాల అసలు ఏం జరిగింది మీకు తెలుసు. తర్వాత ఓసీలలో కూడా కొంతమంది వాళ్ళు పొడవటం కావచ్చు, కొడటం కావచ్చు చేస్తారు. బట్ వాళ్ళు ఎవరు చనిపోలేదు. బట్ భయంకరంగా గాయాలైన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ నాకు కారంచేడు నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు. బట్ బెంగళూరు సాఫ్ట్వేర్ జాబ్. అతను చెప్పిన వర్షన్ విని నాకైతే బాబోయ్ ఇదేంటి, ఇంత దారుణంగా కమ్మోళ్ళు బాధలు పడ్డారా, వీరికి సంబంధించిన నిజాలను ఎందుకు బయటికి తెలియలేదు ఏంటంటే, అప్పటికే దళితులకు సంబంధించేసి మొత్తం వాళ్ళకి అండగా నిలబడ్డారు. సమాజం అంతా కూడా అగ్రవర్ణాలు ఎస్పెషల్లీ కమ్మోలు చేసినట్టు ఘోరం అని చెప్పేసి అన్నారు. ఇక దానికి ఎవరు నోరెత్తలేకపోయారు. వాళ్ళు అసలు ఏం జరిగిందంటే కూడా ఎవరు చెప్పలేకపోయారు. ఆ కారంచేడు ఘటనకు సంబంధించి జైలుల్లో ఉన్నటువంటి వాళ్ళలో అమాయకులు ఎంతోమంది ఉన్నారు తెలుసా మీకు? అది చుండూరు ఘటన గురించి ఇక్కడ ఓ మాట చెప్పుకోవాలి మనం. చుండూరు ఘటనలో మాత్రం అసలైన దోషులు ఎదుగుతూ వాళ్ళు బిందాస్గా బయటే ఉన్నారు. కారంచేడు మాత్రం అమాయకులు వాళ్ళు జైలుకి వెళ్ళేసి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, మన ఈ భారతదేశంలో ఈ కులాలు, మతాలు, కోట్లాటలు, విభజన రాజకీయాలు ఇవన్నీ కూడా మూల కారణం బ్రిటిష్ వాళ్ళు వచ్చేకి ఘోరాలు, దారుణాలు. మీరు బెంగాల్ ఫైల్స్ సినిమా కనుక చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆనాడు దేశ విభజనకు ముందు ఏం జరిగింది, దేశ విభజన తర్వాత ఏం జరిగింది, ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఎలా వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు. ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వాళ్ళ స్వార్థానికి ఎలా వాడుకుంటూ జనాన్ని మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన గొర్రెల్లాగా మార్చి ఎలా వాడుకుంటున్నారనేది మీకు అర్థమైంది. నేను చాలా కరెక్ట్గా చెప్పే, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పి పాయింట్ అయితే అందరికీ సంబంధించింది వర్తించింది. గుర్తుంచుకోండి, ఏ మతమైనా సరే మత పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, డబ్బు పేరుతో అసలు ఘోరంగా ఇప్పటికీ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఎవరు ఏంటంటే బ్రిటిష్ వాడు నేర్పినవి. వాడి కింద బానిసగా బతుకుతూ ఈ రోజుకి కూడా ఆ బానిస బతుకుతూ ఉన్నటువంటి యదవలు అలాగే ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశంలో చిచ్చు పెడుతూ, జనాల మధ్య అశాంతిని రేకెత్తిస్తూ దాంతో బతికేస్తూ ఉన్నారు. అదేమంటే విదేశీ కుక్కలు ఇచ్చే ఫండ్స్తో బతికేస్తారు. ఇంకొంతమంది ఈ స్వదేశంలోని ఎదవల వల్ల ఇంకా ఎదవలుగా తయారైపోయి బతికేస్తూ ఉన్నారు. అంతిమంగా నేను చెప్పేది, నేను కోరుకునేది, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భారతీయులే. హిందుస్థాన్ అంటే సింధు నది దాటిన తర్వాత ఆనాడు వాళ్ళు దావొచ్చినారు. వాళ్ళకి సింధులో ఆ ఎస్పలను రాక హిందూ అన్నారు. అప్పటి నుంచి హిందూ అన్నట్టుగా హిందూ కుష్ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు అన్నట్టు లైక్ ఈవేళ వాళ్ళ హిందుస్థాన్ అని. మామూలుగా అయితే దీనిని సనాతనధర్మం పర్యటనటువంటి నేల, భరతవర్షే భరతఖండే, జంబుద్వీపం లైక్ ఈవేళ అన్నట్టు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు భారతీయులు. మీ మతం ఏదైనా, మీ ప్రాంతం ఏదైనా, మీ కులం ఏదైనా, అంతిమంగా ఈ దేశం కోసం మనం బతకాలి. మీ దేవుడు ఎవరైనా కానీ వాళ్ళు మీ అమ్మా నాన్న తర్వాత అది గుర్తుంచుకోండి. అంతిమంగా నేను చెప్పేది, ఇప్పటికీ ఎవరైతే కులాలు, మతాల పేరుతో కొట్టుకు చేస్తున్నారో, పోస్టులు పెట్టుకుంటున్నారో, గొర్రెలాగా బతికేస్తున్నారో, మూర్ఖులాగా బతికేస్తున్నారో, వారు బెంగాల్ ఫైల్ సినిమా కనుక చూస్తే చరిత్ర మనకు చెప్పని నిజాలేంటో తెలుస్తాయి. ఈ రోజుకి రాజకీయ నాయకులు మనతో ఆడుతున్నటువంటి ఒక ఘోరమైనటువంటి ఆట ఏంటో మీకు తెలిసిద్ది. అండ్ మిడ్ నైట్ ఫ్రీడమ్ అని చెప్పేసి సోనీ లీవ్లో ఒక వెబ్ సిరీస్ అనేది ఉంటుంది. అది చూడండి. అసలు మహమ్మద్ అలీ జిన్నా అనే ఒక నరరూప రాక్షసుడు, వాడు ఈ దేశంతో ఎంత ఘోరమైనటువంటి ఆట ఆడాడో మీకు అర్థమైంది. అమాయకులైనటువంటి ముస్లింలని ఎంత ప్రమాదకరంగా మాట్లాడో మీకు అర్థమైంది.
ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ జిన్నాకి అభిమానులుగా ఉన్నారు, ఎందుకు ఏంటి అన్నప్పుడు అది కూడా మీకు ఆ సిరీస్లో అర్థమైంది. ఈవెన్ ఈ బెంగాల్ ఫెల్ సినిమా చూసినా మీకు కొంత క్లారిటీ వచ్చింది. నేను మరలా చెప్తున్నా, మీ మతం ఏదైనా కానీ ఈ భారతదేశంలో ఉన్నారు అంటే స్వేచ్ఛ స్వతంత్రాలతో సంతోషంగా బతుకుతున్నట్లు లెక్క. ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. ఈ ప్రపంచంలో ముస్లింలు అన్నవాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా బిందాస్గా బతుకుతున్నటువంటి అతి గొప్ప దేశం, పెద్ద దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. అవునా కాదో ప్రపంచం అంతా మీరు ఎతకండి, ఇంట్లోని గల్ఫ్తో సహా మీరు ఎతకండి. ఎక్కడో చోట ఏదో రకంగా భయంతో బతుకుతున్నారు తప్ప వేరేది కాదు. బట్ ఏమాటకి ఆ మాట ఆసియా కంట్రీస్ ఉంటాయి. ఈస్ట్ ఆసియాలో మలేషియా, తర్వాత వచ్చేసి ఇండోనేషియా, మళ్ళీ ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏ రోజు టెర్రరిస్ట్ ఫండ్స్ ఇవ్వటం కానీ ఓవర్స్నేటివ్ చేయరు అనమాట. ఈ రీసెంట్ జకీర్ నాయక్ మలేషియాతో స్థానం కల్పించినట్టుంది, అక్కడ కూడా తయారవుతున్నట్టున్నారు బ్యాచ్. ఓవరాల్గా నేను చెప్పేది ప్రశాంతంగా సంతోషంగా బిందాస్గా అన్ని మతాల వాళ్ళు బతుకుతున్న ఏకైక దేశం భారతదేశం. అందులో నో డౌట్, బికాస్ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు రక్షణ ఆ రకంగా ఉంది. అదే రాజ్యాంగ రచయిత అన్నప్పుడు అంబేద్కర్ పడిగా చాలామంది ఉన్నారు. అదే అంబేద్కర్ చెప్పింది మరలా చెప్తున్నాను, దేశ విభజన ఇప్పటికీ పూర్తి కానీ పూర్తయింది అన్నట్టుగా ఆనాడు ఉన్న పాలకులు నమ్మించారు. అలా ఎందుకు నమ్మించారు ఏంటి అన్నది మీకు తెలియాలంటే బెంగాల్ ఫైల్స్ సినిమా చూడండి.